మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ ఖాసిం అలీ. నేను నర్సరావుపేట రూరల్లోని పిఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాను. నిన్న అనగా 31/10/2025 తారీఖున సుమారుగా రాత్రి 9 గంటలకి నర్సరావుపేట రూరల్ పరిధిలోని ములకలూరు గ్రామంలో ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి మాకు డైల్ 100 రావడం జరిగింది. ఆ డైల్ 100 రావడం వల్ల మేము వెంటనే స్పందించి ఆ విషయాన్ని మా పై అధికారులకు తెలియజేసి మేము వెంటనే 10 నిమిషాల్లోపే మేము ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. మేము నర్సరావుపేట రూరల్ పరిధిలోని ములకలూరికి ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత అక్కడ ఒక మహిళా బాడీ లారీ కింద పడి ఉండడం చూడడం జరిగింది. దాని తర్వాత అదేవిధంగా ఇంకో బాడీ అన్కాన్షియస్ మైండ్తో పడి ఉండడం జరిగింది. మొదటగా మేము ఎవరైతే అన్కాన్షియస్లో పడిపోయి ఉన్నారో వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కు పంపించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ వివరాలు ఎవరు అనగా అని చూడగా అక్కడ చనిపోయి ఉన్న వ్యక్తి హైదరాబాద్కి చెందినటువంటి నిషా అని తెలిసింది. ఎవరైతే అన్కాన్షియస్లో పడిపోయి ఉన్నారో వాళ్ళ పేరు గుంటూరుకి చెందినటువంటి మల్లిక అని పేరు తెలియడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ యొక్క బాడీని మేము గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మనకు అన్కాన్షియస్లో పడిపోయి ఉన్నారో వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు కాన్షియస్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడడం జరగడం జరిగింది. అసలు దాని గురించి ఏమైంది అని చెప్పేసి మల్లిక దగ్గర మనము స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం కేసు కట్టడం జరిగింది. ఈరోజు ఎవరైతే మృతురాలు ఉన్నటువంటి నిషా ఆమెని ఇంక్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం చేసిన తర్వాత బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించి తదుపరి కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తాం.